31 శ్లోకం. అసంభృతం మండనమంగయష్టేః అనాసవాక్యం కరణం మదస్య కామస్య పుష్ప వ్యతిరిక్తమస్త్రం బాల్యాత్పరం నా సాధవయః ప్రపేదే. అసంభృతం మండనమంగయష్టేః అనాసవాక్యం కరణం మదస్య కామస్య పుష్ప వ్యతిరిక్తమస్త్రం బాల్యాత్పరం సాధవయః ప్రపేదే. శ్లోకాన్ని వెంటనే వారు చదవండి. అసంవృతం మండన మంగయష్టే అనాసవాక్యం కరణం మదస్య కామస్య పుష్ప వ్యతిరిక్తమస్త్రం బాల్యాత్పరం సాధవయ ప్రపేదే. అసంవృతం మండన మంగయష్టే అనాసవాక్యం కరణం మదస్య కామస్య పుష్ప వ్యతిరిక్తమస్త్రం బాల్యాత్పరం సాధవయ ప్రపేదే. అరుణ గారు. గురుగారు. అసంభృతం మండనమంగయష్టేః అనాసవాక్యం కరణం మదస్య కామస్య పుష్ప వ్యతిరిక్తమస్త్రం బాల్యాత్పరం సాధవయః ప్రపేదే. అసంభృతం మండనమంగయష్టేః అనాసవాక్యం కరణం మదస్య కామస్య పుష్ప వ్యతిరిక్తమస్త్రం బాల్యాత్పరం సాధవయః ప్రపేదే. అసంభృతం మండనం అంగయష్టేః అనాసవాక్యం కరణం మదస్య కామస్య పుష్పవ్యతిరిక్తం అస్త్రం బాల్యాత్ పరం సా అథ వయః ప్రపేదే. అంతే. విభక్తులు ఎవరని చెప్తారండి? చెప్పిన మహోదయ శ్లోకం చెప్పండి సార్. గురుగారు లేరు. గురుగారు లేరు, అదేనా చెప్పండి. ఆలోచన చేస్తాను. అసంభృతం మండన అంగయష్టేః అనాసవాక్యం కరణం మదస్య కామస్య పుష్ప వ్యతిరిక్తమస్త్రం బాల్యాత్పరం సాధవయః ప్రపేదే. అసంభృతం మండనమంగయష్టేః అనాసవాక్యం కరణం మదస్య కామస్య పుష్ప వ్యతిరిక్తమస్త్రం బాల్యాత్పరం సాధవయః ప్రపేదే. గురుగారు వచ్చిన తర్వాత చెప్పమంటారా? ఇప్పుడు ఈ శ్లోకము గందరగోళం ఉంది నాకైతే. అట్లా ఏముందో నాకేమర్థం కాదు. గురువుగారు మధ్యలో వెళ్ళిట్టున్నారు. ఆఫ్ అయిపోయిందంట. శర్మ గారు ఎవరో చెప్పాను. చెప్పేస్తే చెప్పండి విభక్తులు. శర్మ గారు చెప్పండి. మీరు చెప్పండి సార్. రామరెడ్డి గారు. అస్తు మహోదయ. అసంభృతం అకారాంత నపుంసకలింగ అసంభృత శబ్దస్య ద్వితీయ విభక్తి ఏకవచన పదం. అసంభృతం, అసంభృతే, అసంభృతాని. మండనం అకారాంత నపుంసకలింగ మండన శబ్దస్య ద్వితీయ విభక్తి ఏకవచన పదం. మండనం, మండనే, మండనాని. అంగయష్టేః
ఇకారాంత స్త్రీలింగ అంగయష్టి శబ్దస్య షష్ఠీ విభక్తి ఏకవచన పదం. అంగయష్టేః అంగయష్ట్యోః అంగయష్టీనాం. అనాసవాక్యం అకారాంత నపుంసకలింగ అనాసవాక్య శబ్దస్య ప్రథమా విభక్తి ఏకవచన పదం. అనాసవాక్యం అనాసవాక్యే అనాసవాక్యాని. కరణం అకారాంత నపుంసకలింగ కరణ శబ్దస్య ద్వితీయ విభక్తి ఏకవచన పదం. కరణం కరణే కరణాని. మదస్య అకారాంత పుంలింగ మద శబ్దస్య షష్ఠీ విభక్తి ఏకవచన పదం. మదస్య మదయోః మదానాం. కామస్య అకారాంత పుంలింగ కామ శబ్దస్య షష్ఠీ విభక్తి ఏకవచన పదం. కామస్య కామయోః కామానాం. పుష్ప వ్యతిరిక్తం అకారాంత నపుంసకలింగ పుష్ప వ్యతిరిక్త శబ్దస్య ద్వితీయ విభక్తి ఏకవచన పదం. పుష్ప వ్యతిరిక్తం పుష్ప వ్యతిరిక్తే పుష్ప వ్యతిరిక్తాని. అస్త్రం అస్త్రం అకారాంత నపుంసకలింగ అస్త్ర శబ్దస్య ద్వితీయ విభక్తి ఏకవచన పదం. అస్త్రం అస్త్రే అస్త్రాణి. బాల్యాత్ అకారాంత నపుంసకలింగ బాల శబ్దస్య పంచమీ విభక్తి ఏకవచన పదం. బాల్య నపుంసకలింగ బాల్య శబ్దస్య పంచమీ విభక్తి ఏకవచన పదం. బాల్యాత్ బాల్యాభ్యాం బాల్యేభ్యః. పరం. క్షమించండి. నమస్తే మహోదయ. ఇంకొంచెం వెయిట్ చేశాము. అదే ఇక్కడ మొత్తం సడలిగా పోయింది. అరుణ గారు చదివితే నేను అనుకుంటున్నాను. చూస్తే అందరూ స్ట్రక్ అయిపోయినారు. తర్వాత చూస్తే నెట్ పోయింది. అయ్యో, అదే అంటే మేము అనుకున్నాము. చూడండి. విభక్తులు చెప్తున్నారు. పరం పరం అకారాంత నపుంసకలింగ పరశబ్దస్య ద్వితీయ విభక్తి ఏకవచన పదం. పరం పరే పరాణి. సా లకారాంత స్త్రీలింగ తద్ శబ్దస్య ప్రథమా విభక్తి ఏకవచన పదం. సా తే తాః. అధ అవ్యయం. వయః సకారాంత నపుంసకలింగ వయస్ శబ్దస్య ద్వితీయ విభక్తి ఏకవచన పదం. వయః వయసీ వయాంసి. ప్రపేదే క్రియాపదం. దాంట్లో ధాతు ప్రా ప్లస్ పద్. పద అంటే గత పూట అని అర్థము. అది కర్తరి ప్రయోగం. ఆత్మనేపది. లిట్లకార ప్రథమ పురుష ఏకవచన క్రియాపదం. ప్రపేదే ప్రపేదాతే ప్రపేదిరే. మహోదయ మొన్న మనం చెప్పుకున్న అదే ప్రవేదిరే నిన్న చెప్పుకున్నాం. ప్రవేదిరే ప్రాక్తన జన్మ విద్య. ప్రాక్తన జన్మ విద్యా. ఆయన బహువచనం, ఇక్కడేమో ఏకవచనం వచ్చేసి ప్రవేదే అనేది ఏకవచనం. ప్రవేదిరే అనేది విద్యావచనంగా ప్రవేదిరే ప్రాక్తన జన్మ విద్య అనేటువంటిది. దీంట్లో క్రియాపదం ప్రపేదే. ప్రపేదే అంటే పొందిన. ఏకవచనం పొందేను. ఏం పొందిన, ఎవరు పొందేరు అని. సా ప్రవేదే. నమస్కారం. సా కిం ప్రపేదే. ఏం పొందింది ఆమె, దేనిని పొందింది. వయః 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 వయస్సు. వయః వయసి వయాంసి. వయః వయసి ఏకవచనం ప్రధానభక్తి ద్వితీయోక్తి ఒకేలాగా ఉంటుంది.
వయస్సును పొందింది. ఇప్పుడు అంటే అత తర్వాత అనంతరం పరం అనంతరం పొందింది. అనంతరం అంటే నిన్నటి దాని తర్వాత అని అర్థం. ఆ తర్వాత వరుస క్రమంలో వయ ప్రభేది. ఆ వయ కథం భూతం బాల్య పరం 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 తర్వాత తర్వాత దేనికి దేని తర్వాత పరం అంటే తర్వాత పరం శ్రేష్టం పరం అని అర్థం. పరం అంటే తర్వాత అంటే దేనికంటే అంటే బాల్యాత్. బాల్యాత్ బాల్యం కంటే పరమైనటువంటి వయస్సును అంటే బాల్యం తర్వాత వచ్చే వయస్సు. పరం అంటే శ్రేష్టం అనే అర్థం కూడా ఉంది. పరం అంటే తర్వాత అర్థం కూడా ఉంది. రెండు రకాలు చూసుకోవాలి. అంటే అది ఎటువంటిది అనే విషయంలో కూడా ఆ వయ కథం భూతం అంటే అస్త్రం అస్త్రం వంటిది. ఎవరి అస్త్రం? పుష్ప కామస్. వ్యతిరేక సమస్య మన్మధుని యొక్క అస్త్రం. మన్మధుని యొక్క అస్త్రం కథం భూతం అస్త్రం అంటే పుష్ప వ్యతిరేక పుష్ప వ్యతిరేక్తం. పుష్ప వ్యతిరేక్తం పుష్పాలకు వ్యతిరేకమైంది. పూలకు వ్యతిరేకమైన అంటే అర్థం ఏంటి? పూలు అనేది మన్మథుని యొక్క బాణాలు ఆయుధాలు. పంచబాణో సాయక అని అవును. ఆయనకు పంచబాణుడు అని పేరు. శ్లోకం ఏముంది? నవమల్లిక పంచి అయితే పంచభారతనే ఉంది శ్లోకం. 5 రకాలైనటువంటి అరవిందం అశోకంచ చూతంచ నవమల్లిక ఒకటి 5 ఇవి ఆయనకు పుష్ప బాణాలే. అంటే అందరి ఆయుధాలు మాత్రం కఠినమైన ఆయుధాలుగా ఉంటాయి. అంటే ఖడ్గము, గద లాంటివి ఉంటాయి. కానీ ఈయనవి మాత్రం మెత్తని ఆయుధాలు. తాగిన మెత్తగా ఉంటాయి అటువంటి ఆయుధాలు. దానికంటే భిన్నమైంది ఇది. అంటే ఆయనకు మన్మధుర ఆయుధమే కానీ ఈ మన్మథుర ఆయుధంలో ఇది ఒక మరొక ఆయుధం అనమాట. ఇది 6వ ఆయుధం. ఆయనకున్న 5 ఆయుధాల కంటే కూడా ఇక్కడ వ్యతిరేకం అంటే భిన్నమైంది. పూల కంటే అర్థం కాదు. ఆయనకున్న 5 ఆయుధాల కంటే భిన్నమైనది. 6వ ఆయుధం అని అర్థం. అట్లా 5వ ఆయుధం అనేటువంటిది అంటే మన్మథ అది కలిగింపజేసేటువంటిది సౌందర్యవతమైనటువంటిది అని అర్థం. అట్లానే ఇంకా ఎట్లాంటిది అంటే కరణం అంటే ఒక ఆయుధం. ఎటువంటిది? మదస్య కరణం. అది ఎటువంటిది? అనాసవాక్యం కరణం మదస్య. ఆ కరణం ఎట్లాంటిదంటే అనాసవాక్యం అన్నాడు. ఆఖ్య అంటే చెప్పదగింది, పేరుకున్నట్టు. అనాసవ ఆఖ్యం. అనాసవ ప్లస్ ఆఖ్యం అంటే అనాసవ ఆఖ్యం దీర్ఘం సోణ దీర్ఘం. అనాసవము అనమాట. అనాసవం అంటే ఏమిటి? ఆసవము. కొంచెం మ్యూట్లో పెట్టుకోండి అందరు కూడా. ఒక్కొక్కటి దగ్గర నుంచి వస్తుంది అన్నమాట అది సౌండ్. భద్రయ్య సార్ ఇప్పుడు భద్రయ్య గారు ఎందుకు రెడ్డి గారి దగ్గర నుంచి ఎంతమంది దొరికొండ వారి దగ్గర నుంచి వెనక నుంచి వస్తుంది అనమాట. అంటే ఎవరిది వాళ్ళకు తెలియదు, ఎవరి వయసు ఆసవము అని చెప్పబడినటువంటి భద్రయ్య గారు ఉన్నారా లైన్లో? భద్రయ్య గారు, భద్రయ్య ఎప్పుడైనా చేసుకుందాం. చేసి పెట్టారు. చెప్పాలి భద్రయ్య. సరే ఉండే ఫోన్ చేసి చెప్పాడు మీరు శైలజ గారు. ఏం చేయాలా లేకుంటే జూన్ అక్కడ బెనిఫిషియరీ కదా అనుకున్నాం కదా, అసలు చేస్తున్నది.
ఏమైంది అదే కట్ అయితే చూడండి. భద్రయ్య గారు, భద్రయ్య ఆ, భద్రయ్య గారు, సరే సంతోషం. ఫోన్ ఓడలే అనుకోదు, ఫోన్ చేస్తే కూడా. సరే, అయితే ఇక్కడ ఆసవం నభవతీత్యనాసవం, ఆసవము కాంది అనాసవం. ఆసవాఖ్యం అంటే ఆసవం అనేది కానటువంటిది. ఆసవం అంటే ఏమిటి? మనకు అనేకమైనటువంటి ఆసవాలు మనం చెప్పుకుంటాం కదా, దీంట్లో ఆయుర్వేదిక వాటిలలో త్రాగేటువంటి ద్రవ పదార్థాలు, మందులు ఆసవాలు అని చెప్తుంటారు. టానిక్స్ ఉంటాయి ఔషధాలు. టానిక్. రసము అనము, రసం అని వస్తున్నాము. అంటే ఆ రసం ఆసవాలు అవి అరిష్టాలు రెండు ఉంటాయి. మనకు అంటే ఈ ఆయుర్వేదిక వైద్యాలన్నీ ఆసవాలుగా చెప్తుంటారు, టానిక్లు. ఆసవ అరిష్ట అని రెండు ఉంటాయి. అది ద్రాక్షాసవ ఉండొచ్చు, ద్రాక్షారిష్ట ఉండొచ్చు. ద్రాక్షారిష్ట. ద్రాక్షాసవ ఇక్కడ నేను దీంట్లో పెట్టాను. ఆసవం అంటే ఏంటి? ఆసవం అంటే ఆసవస్య ఆసవ భేదం శార్కర, శర్కర లాగా ఉండే. సురభి స్వాదుర్హృద్యో నాతి మదో లఘు. అతి మదం కలిగినటువంటి కాదు, మత్తును కలింపజేసేటువంటిది కాదు, లఘు అయినటువంటిది. ఇది శర్కర లాంటిది. సురభి సుగంధమైనటువంటి రుచికరంగా హృదయంగా ఉండేటువంటిది ఆసవం అనేటువంటిది. ఇంకా చాలా ఉన్నాయి, ఊరికే కొన్ని ఏదో ఒకటి దేంట్లో పెట్టాను. అదే వాగ్భటుడు. ముఖప్రియ సుఖప్రద అని, సుఖవద అంటే సుగంధి కలిగింపజేసేది అంటే అటువంటిది ఆసవంగా చెప్తుంటారు. హృదయమైంది అనేటువంటిది అని మనకు కోశాలు, శాస్త్రాలు, ఆయుర్వేద వాటిలో కూడా చెప్తుంది. అంటే త్రాగేటువంటి రుచికరమైనటువంటి మదము ప్రేరేపించింది. మొత్తం అంటే మదం అంటే ఏమిటి? హర్షం. మదో హర్ష అని అంటే ఆనందాన్ని కలిగింపజేసేటువంటిది. మదానికి హర్షానికి ఆసవం ఎట్లానో ఇది ఆసవం కాదు, అంటే ఒక త్రాగే రుచికర పదార్థం కానటువంటిది. అంటే చూస్తే కలిగేటువంటి ఆనందము, హృదయము రుచికరమైనటువంటిది అంటే తాగేది కాదు, ఆమె యొక్క సౌందర్యం అనేటువంటిది. అట్లానే ఇప్పుడు ఏమిటి? మదస్య అటువంటి కరణం అంటే మదానికి అంటే మత్తును పెంపొందింపజేసేటువంటి అంటే ఆనందాన్ని కలిగజేసేటువంటి దానికి ఇది ఒక కరణం, అంటే సాధకం. అంటే వస్తువు సాధించి మనం కరణం అంటే సాధకతమం, కరణం అని సాధకం. అటువంటిది అది కాదు, ఇది అటువంటిది కాదు. అసంభృతం మండనం అంగయష్టి అంటే ఇది దేనిది? అంటే ఆమె యొక్క అంగయష్టి యొక్క మండనం. అంగయష్టికి మండనమైనటువంటిది. అంగయష్టి అంటే యష్టి అంటే కర్ర. అంగయష్టి అంటే కట్టె వంటి దేహం అంటే సన్నగా ఉంది అని అర్థం. సన్నగా ఉన్నటువంటి దండం వలె ఉన్నటువంటి శరీరం ఆమె యొక్క మండనం లాంటిది. సంభృతంగా అంటే సంపుష్టిగా కూడుకున్నటువంటిది కాదు. దాంట్లో ప్రత్యేకంగా నిమిడీకృతమే కాకుండా, అంటే ప్రత్యేకంగా పెట్టనటువంటి, సమీకరించబడినటువంటిది కాకుండా సహజంగానే వచ్చింది అని అర్థం. సహజంగానే వచ్చినటువంటి యొక్క సౌందర్యమైనటువంటి వయస్సు. ఎక్కడ కూడా లావణ్యం, సౌందర్యం అని చెప్పకుండా చెప్పినటువంటి పదాలు ఇది కూడా. ఆమె యొక్క సౌందర్యం అటువంటిది. అంగయష్టి యొక్క సౌందర్యం మండనం, అలంకారంతో కూడుకున్నటువంటిది. అది ప్రత్యక్షంగా తయారు చేసి, అంటే మండనం అంటే అలంకారాలు మెడలో వేసుకొని తీసి వేసి అట్లాంటివి కాదు.
శరీరానికి సహజంగా వచ్చేటువంటి సంభృతమైనటువంటి మండనం కాకుండా అసంభృతమైనటువంటి మండనం అటువంటిది. తర్వాత మనం తాగితే వచ్చేటువంటి రుచికరమైనటువంటి కాకుండా అది చూస్తుంటే అంటే ఏమిటి, కంటికి ఇంపైనటువంటి అంటాం కదా. ఇంపు అంటే విందు, కనువిందు. అంటే విందు అంటే తినే పదార్థం కానటువంటి విందు అన్నట్టుగా అది త్రాగితే వచ్చేటువంటి ఆనందకరమైనటువంటి అది కాదు. అట్లానే మనం అంటే చూడగానే కామస్య పుష్ప వ్యతిరిక్తం అంటే సౌందర్యము, మన్మథుడి యొక్క సౌందర్యానికి అస్త్రం సౌందర్యవతులు అనమాట. ఆ సౌందర్య అస్త్రం అనేటువంటి అటువంటి ఒక ఆమె యొక్క బాల్యం కంటే తర్వాత వచ్చినటువంటి ఒక యౌవనావస్థ కలిగినటువంటి వయస్సును పొందింది, ఆమె యువతి అయింది అని ఇక్కడ ఉంది. శ్లోకంలో సంధుల్ని చూసి మిగతా చర్చిద్దాం. ఎందుకంటే శ్లోకం చాలా అనేకమైన అంశాలతో కూడుకున్న మీరు మీ సమీక్షలో మేము పొందవచ్చు. అందుకే ముందు దీంట్లో ఉన్నటువంటి సంధులు ఏమున్నాయి వినకుండా వారు చెప్పండి. మ్యూట్లో ఉన్నారు మీరు. అనాసవాక్యం, ఇందులో 2 సవర్ణ దీర్ఘ సంధులు ఉన్నాయండి. అనాసవ సవర్ణ దీర్ఘ సంధి, ఆసవ ఆఖ్యం. అప్పుడు ఇంకో అనాస సవర్ణికం కాదు, అన్ ఆసవ నై తత్పురుష, నందత్పురుష. అన్నీ అదే అనాసవ ఆఖ్యం. ఆఖ్యం అన్నప్పుడు అక్కడ సవర్ణ తీరుస్తుంది. అక్కడ సంఖ్య వస్తుంది. కామస్య పుష్పో వ్యతిరిక్తం అస్త్రం. సంభృతం కూడా నన్ను తీసుకోవాలి కదా. సంభృతం అంటే ఇంకేం, సమ్ అనేది ఉపసర్గ అయితే మగార అనుస్వార స్థానం మనం అసంభృతం అన్నప్పుడు మోనుస్వార అనుస్వరం వచ్చింది, మగార స్థానం అనుస్వారం రావడం అనేటువంటిది. అట్లానే సాధ ఒకటి ఉంది, ఇంకేమీ లేవు. సాధ అన్నప్పుడు ఏమో సార్, వ్యతిరిక్తం కూడా వి ప్లస్ అతిరిక్తం అవుతుంది. యానాదేశం వి ఉపసర్గ, వి అతిరిక్త వ్యతిరిక్త. సాధ అన్నప్పుడు ఏమున్నది సార్? సా ప్లస్ అథ, సా ఆమె, సా అథ వయ ప్రపేదే, అథ అంట సవర్ణదేశం. ఈ శ్లోకంలో ఒక అద్భుతమైనటువంటి కటకం వారు ఏం చెప్తారు, దిల్కొండ వారు, కటకం వారు ఇక్కడ ఇది ఆమె యొక్క యవ్వనంలో ప్రవేశిస్తున్న విషయాన్ని కాళిదాస్ చెప్పాలి. చెప్తున్నప్పుడు ఏదో ప్రబంధాలలో ఒక స్త్రీని వర్ణించినట్టు అంగాంగ వర్ణన చేసి శృంగారపరంగా వర్ణించిన కాకుండా అక్కడ ఈమె ప్రత్యేకతను చూపదలిచాడు. ఈమె దివ్య స్త్రీ కాబట్టి ఆమె యొక్క స్థాయిని నిలిపే విధంగా వర్ణించడం. అందుకని మన్మథాస్త్రాలకి భిన్నంగా అని చాలా అందమైన పదం వాడాడు. మొదటి 5 అస్త్రాలకి వంటిది కాకుండా అందుకు భిన్నమైన శరీరం కలిగినది అని చెప్పటమే ఒక దేవతాశ్రీని వర్ణించడంలో ఆయన చూపించిన ఔచిత్యం. అది పరిణతం చూపించారండి. ఎక్కడ ఏ విధమైన పదాలు వాడకుండా చెప్పవలసిన భావం, ఉత్కృష్టమైనటువంటి భావం చెప్పారు. మళ్ళీ మామూలు భావంగా చెప్పింది. నిజంగా ఆయన అన్నట్టుగా ఒక దేవతా స్త్రీని ఎలా వర్ణించాలో, అసలు దేవస్థానం ఏ స్త్రీని అలాగే వర్ణించాలి. కవికి ప్రతిభ ఉంటే అలాగే వర్ణించాలి. స్త్రీ కాకుండా ఆమె జగత్తు జనని,
అవును. జనని కనుక జనని వర్ణించడానికి కావాల్సినటువంటి పదాలు ఔచిత్యంగా ఉండాలి వారు కూడా. ఒక అప్సర స్త్రీనో ఎవరినో వర్ణించడం వేరు, జననిగా వర్ణించడం ఒకటి వేరు. అందుకొరకు ఏమంటారంటే కుమార సంభవమును 8 సర్గలు మాత్రమే కాళిదాసు రాశాడు, ఆ తర్వాత వాడు రాసినటువంటిది అని ఒక వాదం ఉంది. ఎందుకంటే అక్కడ పార్వతీ పరమేశ్వర శృంగార వర్ణన దాంట్లో వర్ణించబడింది తర్వాత ఉన్నది. అయితే జగజ్జను పవనం ఆయన జగత పితరవు అందేవారు అని చెప్పినటువంటి కాళిదాసు వాళ్ళ యొక్క శృంగారాన్ని ఎట్లా వర్ణిస్తాడు? కాదు అని కనుక అది కాదు, ఆయన రాసింది కాదు, తర్వాత వాళ్ళు రచించి వేయకూడదు అని మనకు దానికి అది సత్యమా అసత్యమా అనే విషయాన్ని ఇప్పడానికి ఏంటంటే మల్లినాథ సూరి యొక్క వ్యాఖ్యానం అక్కడి వరకే ఉంది, తర్వాత వాటిలో లేవు. తర్వాత శ్లోకాలు మల్లినాథ సూరికి వ్యాఖ్యానం దొరకదు మనకు, కేవలం 8 అధ్యాయాల వరకు 8 సర్కిల్ మాత్రమే దొరుకుతుంది అని చెప్తారు. అంటే ఒక జగదంగా వర్ణించేటప్పుడు ఒక మామూలు వ్యక్తిగా కామి అయినటువంటి వ్యక్తిగా కవి వర్ణించడం అనేది సరి అయినటువంటి సంప్రదాయం కాదు కనుక ఒక ఆయన అద్భుతమైనటువంటి అంటే ఒక భక్తుడిగానే అనుకోవచ్చు. ఒక మొత్తానికి అంటే దాంట్లో కూడా మనకు ఈ వర్ణంలో కూడా అక్కడక్కడ కూడా మనకు దేవతాస్తుతులలో కూడా కొంత సౌందర్యవతి దేవతల్ని జనాల్ని వర్ణించడం ఉన్నది, కానీ వికారంగా ఉండదు. వర్ణన వికారంగా లేనటువంటిదిగానే మనం చూడవచ్చు. సౌందర్యంలో కూడా రకాలు ఉంటాయి. ఒక్కొక్క సౌందర్యం సెక్స్ అపీల్ కలిగిస్తుంది, కొందరి సౌందర్యం పవిత్ర భావాన్ని కలిగిస్తుంది. పోతన కూడా ఇందులో గజేంద్ర మోక్షంలో లక్ష్మీదేవిని వర్ణిస్తాడు 2-3 పద్యాలు ఒక చోట. ఆయన వెంటబడి వస్తుంటే గజేంద్రం పొడి వస్తుంటే విష్ణుమూర్తి కూడా వెంట వస్తాయి. అప్పుడు కూడా ఈయన ఇటువంటి భావాలు వాళ్ళ పోతన కూడా వాడినప్పుడు కపోల తటిపై జాగ్రత్త ఉండాలి కవులు. మర్యాదంజందు కరంబు కిందగుట నా కరంబు పైనుంట మేల్గాదే రాజ్యము గిరిజమున్ సతతమే కాయంబు నా పాయ అంటాడు. అంటే కవులు జాగ్రత్తగా ఉన్నారు కొన్ని సమయాల్లో కూడా. అంటే దేవత స్తుతులు కానీ దేవత నిందాత్మకమైన పరిస్థితిలో కూడా, అంటే అక్కడ ఒక పాత్ర దేవతను నిందిస్తున్నది అన్నప్పుడు కూడా ఈ కవి జాగ్రత్తగా నిందించాలి. అంటే నిందించాల్సిన పరిస్థితి తనకు ఏర్పడతాయి, కానీ తాను మాత్రం కవి వ్యక్తిగతంగా ఆయనే దేవతలు నిందించడం ఇష్టం లేని సమయంలో కూడా ఆ పదాలు వాడడంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అట్లానే స్థుతిలో కూడా కానీ అట్లా ఉండాలి, రూపాన్ని వర్ణించేటప్పుడు కూడా విధంగా ఉండాలి అనేటువంటి దాదాపుగా నియమాలు ఉన్నాయి. సరే, నియమాలు పాటిస్తారో పాటించారో వేరే విషయం కాదు, కానీ ఇక్కడ విధంగా చాలా మంది పాటించరు. కాళిదాసు పాటించరు ఇంత ఔచిత్యాన్ని, చాలా మంది పాటించరు కవులు. పాటించారు. ఏ కడకవారు నమస్కారాలయ్యా. ఇందులో ధనికొండ వారు ఒక విషయం చెప్పినారు, దాంతో ఏకీభవిస్తూనే మరికొన్ని విషయాలు కూడా నాకు తోచినవి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇందులో ముఖ్యంగా నాకు సందేహం ఎక్కడొచ్చిందంటే, కట్టెపుల్ల లాంటి శరీరం అని ఆమెను అనడం అనేది నాకు నచ్చలేదు. అంటే కాళిదాసు ఆ ఉద్దేశంతో కాదన్నది. ఎస్టీ అనే పదం ఎందుకు వాడాడు అంటే, ఎస్టీ అనేది యజ్ఞంలో వాడేటటువంటి ఒక సమిధను ఎస్టీ అంటాం. అంటే ఈమె ఇక్కడ భగవంతుణ్ణి చేరడానికి వెళుతున్నప్పుడు ఒక సమిధ ఎలాగైతే మండనకృతం అవుతుందో, అలంకారం అవుతుంది. మనం ఎస్టీని ఎలా అలంకరిస్తామంటే, ఉరికిన యజ్ఞంలో పుల్లను వెయ్యం, దాన్ని నేతిలో ముంచి వేస్తాం. నేతిలో ముంచడం ద్వారా అది అలంకృతమైనట్లు. చూడండి ఎంత చక్కటి భావాన్ని అక్కడ తీసుకొచ్చాడు. మండన అంగయష్టే అన్నాడు. ఒక యజ్ఞపు సమిధను అలంకరించి
ఎలాగైతే యజ్ఞానికి హోమానికి స్వాహ అనే దానికి సిద్ధం చేస్తామో అలాగా ఈమె అసంభృతంగా ఉంది. అంటే ఏ రకమైనటువంటి చెయ్యనటువంటి రూపంలో ఉంది. దీన్ని నేను ఎందుకు సమర్థిస్తున్నాను అంటే మరొక పదం తర్వాత వాడాడు. ఏమిటది? ఆసవాఖ్యాం అనాసవాఖ్యాం అని. ఆసవం అంటే మనకు డిక్షనరీ మీనింగ్స్లలో ఆసవములు 4 విధములు అని ఉంది. కామాసవము, భవాసవము, దిట్టాసవము, అవిజ్ఞాసవము అని 4 విధములు. అంటే కామాసవం అంటే ఇంద్రియాలను తృప్తిపరిచేటటువంటిది కామాసవము అంటే. శరీరంలోని అవయవాలను తృప్తిపరచుకోవడం, కళ్ళను తృప్తిపరచుకోవడం, నాలికను తృప్తిపరచుకోవడం, మనం జిహ్వను తృప్తిపరచుకోవడం, ఇవి కామాసవము అంటాం. అలా కాకుండా భవాసవము అంటే జీవితం మీద తృప్తి, జీవితాన్ని తృప్తిపరచుకోవడం భవాసవం. తర్వాత దిట్టాసవము అంటే తప్పుడు ఆలోచనలు దిట్టాసవము. తర్వాత 4వది అవిజ్ఞాసవము అంటే మూఢత్వం. ఈ 4 లేనటువంటి స్థితి ఇది పరాకాష్ఠ. భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే మొదలు ఈ 4టిని త్యజించాలి. అందుకోసం అనాసవ ఆఖ్యాం అని చెప్పడం జరిగింది. ఇది మామూలుగా అనాసవం అంటే అర్థము మనకి ఇక్కడ ఏం చెప్పుకుంటారు? ఒక పరిపక్వం కానటువంటి చెరుకు గడను దాంట్లోంచి కళ్ళు తీస్తారు. ఎలాగ తీస్తారంటే చెరుకు రసం తీసిన తర్వాత ఆ పిప్పిలోంచి మొలాసిస్ వస్తుంది. ఆ మొలాసిస్ను మనం బీర్లు వగైరాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇది మనకు సైన్స్లో తెలిసినటువంటి అంశం. ఇక్కడ దానికి పరిపక్వమైనటువంటి చెరుకు గడను తీసుకోవాలి, కానీ పరిపక్వం కానటువంటి చెరుకు గడను తీసుకోకూడదు. అది అనాసవం. అంటే పరిపక్వం కానటువంటి కన్నెపిల్ల కాదు అక్కడ బాల్యావస్థలో నుంచి పరిపక్వ దశకు మారుతున్నటువంటి స్థితి అని చెప్పడం అక్కడ ఉద్దేశం. వెట్టి పరిపక్వం కానటువంటి చెరుకులోంచి తీస్తే కళ్ళు అది ఆసవం. అలాంటి కళ్ళు కాదు ఇది, అనాసవము. అంటే అలాంటి పరిపక్వత లేనటువంటి కట్టెలోంచి పిండిన రసం కాదు అని మరొక అర్థం. అంటే ఇక్కడ చూడండి, భౌతికంగా తీసుకుంటే ఒక అర్థం, అంటే యవ్వనవతి అవుతున్నది, బాల్యాత్ పరం వయం అన్నాడు. బాల్యముల దశలో నుంచి దాటింది అంటే ఇలా ఇక్కడ చెరుకు రసంలో కట్టెను పరిపక్వం కానటువంటి రసం కాదు, రసవంతమైనటువంటిది అని చెప్పడం ఉద్దేశం. శ్రేష్టమైన అర్థం దానికి శ్రేష్టమైన అనే దానికి ఒకటి భౌతికంగా శ్రేష్టమైన, రెండవది ఏంటంటే ఈ కామాసవ, భవాసవ, దిట్టాసవ, అవిజ్ఞాసవ అనేటటువంటి 4 రకాలైనటువంటి ఈ మాలిన్యమైనటువంటి మలినాలు లేనటువంటి మండన యష్టి, అలంకరింపబడేటువంటి యష్టిగా ఆమె సిద్ధమైంది అని అర్థం. చూడండి, ఆమె శరీరమే ఒక బాణము, ఆమె శరీరమే ఒక సౌందర్యం, ఆమె శరీరమే ఒక పుష్పము. ఈ 5 పుష్పాలను అతిరిక్తం చేసేటటువంటి పుష్పం ఏమిటంటే ఆమె అదే అంటుంది, నేనుండగా నువ్వెందుకయ్యా అనవసరంగా శ్రమపడ్డా ఉంటుంది. తర్వాత నేనే ఒక బాణాన్నే, నన్ను చూస్తేనే ఆయన మోహించాలనే, నువ్వు బాణాలు వేయాలన్నా, వేరే 5 బాణాలు వేయాలన్నా పట్టుకొని, నేనే ఒక బాణాన్ని అని చెప్పడానికి ముందుగా ఇక్కడే ఏం చెప్పాడంటే, అది పుష్ప వ్యతిరిక్తం అస్త్రం, కామస్య పుష్ప వ్యతిరిక్తం అస్త్రం. మన్మధుడికి ఉన్నటువంటి పుష్ప బాణాలకు వ్యతిరేకించేటటువంటి సౌందర్యం కలిగినటువంటి, అంటే మన్మధుడి బాణాల కిందాక చెప్పారు గురుగారు, అరవిందము, అశోకము, చూతము, నవమల్లికము, ఇవి కాకుండా వీటన్నిటి సౌందర్యాన్ని మించి, అంటే వీటన్నిటికీ ఒక్కొక్క లక్షణం ఉంటుంది ఒక్కొక్క దానికి. మనకి ఇందులో కూడా మనకు తెలిసి ఆ బాణాలంటే ఏమిటి, 5 బాణాలంటే అర్థం ఏంటి అంటే, 5 కూడా అరవిందం ఏం చేస్తుంది, అశోకం ఏం చేస్తుంది, చూతం ఏం చేస్తుంది, నవమల్లికం ఏం చేస్తుంది, నీలోత్పలం ఏం చేస్తుంది అంటే వీటన్నిటికీ కొన్ని లక్షణాలు ఉన్నాయి. సమ్మోహనం చేసేటటువంటిది ఒకటి, మదం కలిగించేటటువంటిది ఒకటి, శోషణ చెందించేటటువంటిది ఒకటి, తాపనం చెందించేటటువంటిది ఒకటి, స్తంభనం చెందించేటటువంటిది ఒకటి.
ఈ లక్షణాలు ఆ పుష్పాలకు ఉంటాయి. ఇది మదనుడికి చేసే పని. మదనుడు మనలో ఏం చేస్తాడంటే ఇవన్నీ కలిగిస్తాడు. ఇవన్నీ కలిగించడమే ఆ పుష్పాలు. మన దగ్గర ఏం పుష్పాలు వచ్చి అయ్యాడు. మనం మన స్నేహితురాలు కలిసేటప్పుడు ఆ పుష్పాలు అందించి మీద పడవు, కానీ ఇవన్నీ కలుగుతాయి. సమ్మోహనం కలుగుతుంది, తాపనం కలుగుతుంది, శోషణం కలుగుతుంది. ఇవి పుష్పాలు. వీటన్నిటికీ అతిరిక్తమైనటువంటిది. అది కామానికి మించిందనమాట. కామస్య పుష్పం అతిరిక్తం అంటే మామూలు కామంతో ఉండేటటువంటిది కాకుండా దానికి అతిరిక్తమైనటువంటి భావన కలిగి ఉండడమే భగవంతుడిని కలుసుకోవడము. ఇది ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి పరమార్థం అనిపించింది నాకు. అది వాటన్నిటికంటే అతిరిక్తమైనటువంటి అస్త్రం ఏమిటయ్యా అంటే ఈమె సౌందర్యమే. అందుకే సౌందర్య లహరి రాశాడు శంకరస్వామి వారు. ఆమె సౌందర్యం గురించి రాయడం తప్ప ఇంకేం లేదు అంతకంటే గొప్పది. సాక్షాత్తు అక్కడ శంకరుడి దగ్గర నుంచి తీసుకొస్తున్నప్పుడు నందీశ్వరుడు ఆయనను ఢీ కొట్టి అందులోంచి 59 ఆకులు తీసుకొని వెళ్ళాట. వెళితే అయ్యో నేను ఇది ఎట్లా పూర్తి చేస్తాను అని చెప్పంటే అమ్మవారుండి నువ్వే సాక్షాత్తు శంకరుడివి, నీకేమిటి ఆ 59 నువ్వే రాయి అన్నాడు. అనంటే ఆమె ఆ 59 పత్రాల్లోని అంశాలను ఆయన స్వయంగా సౌందర్యలహరి రాశాడు. అందుకే సౌందర్యలహరి రాసేటప్పుడు మనకు చదివేటప్పుడు మనకు తెలుస్తుంది ఏమిటంటే శంకరుడే ఆమెను పొగుడుతున్నట్టు తెలుస్తుంది. లేకపోతే ఆమె సౌందర్యాన్ని మనిషి ఎవడ పొగుడుతాడండి? ఆమె అంగాంగ సౌందర్యం నడుము ఎట్లుంది అంటే మనకేం తెలుసు ఆమె నడుము ఎట్లుంది సంగతి? అది శంకరుడికే తెలుసు. అంటే అక్కడ ఆయన సాక్షాత్తు శంకరుడిగా మారి రాసినటువంటి గొప్ప ఇది. కాబట్టి అక్కడ మనకు ఈ కామానికంటే భిన్నమైనటువంటి రూపం కావాలి ఆమెది. అందుకోసం ఆమె కామస్య పుష్పం అతిరిక్తం వ్యతిరిక్తం అస్త్రం. ఇది బాలాత్పరం. మనమంతా బాలదశలోనే ఉన్నట్టు, మనమంతా కూడా బాలదశలోనే ఉన్నట్టు. ఈ బాలదశలోంచి దాటితేనే మనము భగవంతుడిని చేరడానికి వయస్సు మనకు వస్తుంది. మనం ఎక్కడ బాలదశలో ఉన్నట్టు అంటే మనం ఇప్పుడు ఈ ఆసవాలన్నీ కలిగి ఉన్నాం, ఈ మాలిన్యాలన్నీ కలిగి ఉంటే మనం అంతా బాలదశలో ఉన్నట్టు లెక్క. చూడండి ఎంత గొప్ప భావం అందులో ఉందో. బాలదశలో ఉండడం అంటే బాల్యదశలో ఉండడం అంటే అర్థం కామాసవ, భవాసవ, దిట్టాసవ, అవిజ్ఞాసవ. మన మూఢత్వంలో ఉండేటే బాలం. ఈ దశను దాటితే బాలాత్పరం సా అధ వయ ప్రపేదే. అప్పుడు భగవంతుడిని చేరుకోవడానికి ఆమె చక్కగా ఆమె ఒక సమిధలో మండలం చేసినటువంటి సమిధ. అందుకు అక్కడ ఎస్టి వాడాడు. నాకు అనిపించింది ఎస్టి ఎందుకు వాడాడు ఈయన ఇక్కడ. కాళిదాసు వచ్చేస్తాడు, అట్లా వచ్చి చెప్తాడు అయ్యా ఆయన ఎందుకు రాశాను రా నేను ఇది అని. ఇదే అయ్యా నా యొక్క భావం. చాలా అద్భుతం. మీ సమీక్ష కొరకే ఎదురు చూస్తున్నాం, చివరి పెట్టుకుంటాం అన్నీ అయినాక సందు సభ సదైతే వచ్చి పెడదాం ఉద్దేశానికి. అంటే ఆమెను 3 రకాలైనటువంటి మీరు చెప్పిన ప్రకారంగా ఆమె అలంకార మండనం అంటే సహజంగా కాకుండా మామూలుగా ధరించేటువంటి అలంకారాల కంటే కూడా భిన్నమైన వయస్సు. అట్లానే మీరు అన్నట్టు ఆసవాల ద్వారా కలిగినటువంటి ప్రేరితమైనటువంటి శరీరం కాకుండా ఉన్న భిన్నమైనటువంటిది. అట్లానే పుష్పాల యొక్క సౌందర్యాల కంటే కూడా భిన్నమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి సౌందర్యం అనేది. ఇంకోటి ఏమిటంటే బాల్యాత్ పరం వయఃప్రభేదే అన్నాడు. ఇక్కడ బాల్యాత్ పరం అన్నప్పుడు బాల్యము కంటే భిన్నం అంటే బాల్య స్థితి అంటే బాల్యం అంటే మామూలు అజ్ఞాన దశ కంటే ఇక్కడ భిన్నమైన వయస్సు అన్నాడు. ఇక్కడ వయస్సు అన్నప్పుడు యౌవనావస్థ అనే పదం వాడలేదు. ఆమె బాల్యముల కంటే కూడా భిన్నమైనటువంటి ఒక స్థితిని అంటే తాను బాల్యం కాదు అంటే ఆ స్థితి అటువంటి బాల్యం ఆమె పొందడం అంటే ఆ బాల్యం నుంచి పొందేది కాదు. బాల్యం కంటే భిన్నమైన ఏదైతే ఉందో అటువంటి స్థితిలో ఆమె ఉన్నది. అంటే ఒక గొప్పమైనటువంటి జ్ఞానం అనమాట. ఇది అజ్ఞానం నుంచి జ్ఞానవంతమైనటువంటి స్థితి అని. కానీ ఇట్లాంటి కూడా మనం అజ్ఞానం బాల్యం అంటే ఒక రకం అజ్ఞానమే, తెలిసి తెలియని స్థితి. తెలిసి తెలియని స్థితి కాదు ఆమెది. అంతకంటే పరం శ్రేష్టమైనటువంటి వయస్సు అంటే అని కూడా. ఇప్పుడు ఇలా ఒక శ్లోకాన్ని మనం చెప్పుకుంటే ఒక నెల రోజులు ఒక శ్లోకాన్ని చెప్పుకోవచ్చు. అంత గొప్ప భావాలు అందులో ఇమిడ్చి చెప్పాడు మహానుభావుడు. అందుకనే ఒకటి
మేము ఏం కోరే అందుకొరకే మీరు కాళిదాసు యొక్క దాని యొక్క వ్యాఖ్యానం మీరు శ్లోకాన్ని కూడా మాకు చెప్పడమే కాదు, మళ్ళీ మా దగ్గర ఉండేలాగా పుస్తకం ప్రింట్ చేస్తే మేము అందరి దగ్గర పెట్టుకోవడానికి అందరు కూడా కావాలని మీరు చెప్పినంత రాయండి. రాస్తుంటే ఇంకా వస్తుంది ఒక్కొక్క శ్లోకం మీద ఉన్న భావం. కేవలం ఆగుండి శైలజ గారు దీన్ని చెడిపోయకుండా ఉంటే సంతోషం. ఆ, ఇలా చెప్పిన వాటిని ఆగుండి శైలజ గారు చెడిపోయకుండా ఎడిట్ చేయకుండా ఉంటే ఆకుడు చేసేవారు పెడుతున్నారు వారు యూట్యూబ్ అంత వరకు వారు రక్షిస్తారు, కానీ యూట్యూబ్ వాడు తీసేది మనం ఏం చేస్తాం ఇప్పుడు? నోట్స్ లో రాసి ఎప్పుడు పెడితే కదా అందరికి గమనానికి ఉంటుంది. ఆ? నోట్స్ లో రాసి పెట్టాలి, ఈ బుర్రలో ఏముండదు. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఓ పని చేయండి సార్, శర్మ గారు ఓ పని చేయండి. ఇప్పుడు అవధాన పుష్కరిణి ఉంది కదా, ఈ మధ్య దత్తాత్రేయ శర్మ గారు పెట్టింది, అందులో సాహిత్య ఎంత వ్యాసాలు రాయగలుగుతారు? కూడా తీసుకుంటారు. దాంట్లో ఎంత రాదు, ఒక వ్యాసం అంతా రాయగలుగుతారు. ఇది ఒక వ్యాసం పుస్తకం అవుతుంది. అవును, కుమార సంభవం గురించి ఒక వ్యాసం, రఘువంశం గురించి 2-3 వ్యాసాలు రాయొచ్చు. వ్యాసం అంటే 3-4 పేజీలే, మొత్తం బుక్ అంతా 30 పేజీలు దట్టేస్తే వాళ్ళు ఇవ్వరు. లేదా రాస్తే- వాళ్ళు ఇస్తే మనం సీరియల్గా ఇవ్వచ్చు. యాక్చువల్గా మనం ఇవన్నీ తీసుకుని ఒక మనం పుస్తకంగా మనం పెట్టుకోవచ్చు. అయితే ఒకటి నేను ఇప్పుడు ఎందుకు కోరుతా అంటే నేనే కోరేది అంటే ఇప్పుడు ఆకొండి వారు పెడతారు, దీంట్లో ఉంటుంది. కానీ నేను ఇన్నేళ్ళ విషయం గమనించే విషయం ఏంటంటే మనం ఆధునికమైన విషయం అంతా కూడా ఇబ్బందికరంగా ప్రాచీనమైనటువంటి ఏవైతే హార్డ్ కాపీ మనకు పర్మనెంట్. నా చిన్ననాటి ఫోటోలన్నీ ఇప్పటికీ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఫోటోలన్నీ కదా అయిపోతాయి, ఏవీ లేవు. అన్ని దాంట్లో ఉన్నాయి టెక్నికల్ ఉన్నాయి, పాడున్నాయి, మంది అంటే వేలు కొద్ది ఫోటోలు పోయినాయి. 100 ఫోటోలు పాతవి మాత్రం ఇప్పటికీ ఉన్నాయి, ఇప్పుడు ఆల్బాలలో ఉన్నాయి. అంటే ఈ ఫోటోలు ఎక్కడ పోయినాయి అంటే కంప్యూటర్ మింగివేస్తున్నది. కొద్ది రోజులు కంప్యూటర్ పాడైపోతుంది, మొత్తం అయిపోతుంది, హార్డ్ డిస్క్ ఫెయిల్ అయిపోతుంది, హార్డ్ డిస్క్ నుంచి మళ్ళీ రావంటే రాలేకపోతుంది. అట్లానే దీంట్లో మొత్తానికి ఇప్పుడు ఏవి స్థితిలో ఉండే స్థితిలో లేకుండా ఉంది. ఒకవేళ ఎక్కువ ఉంటే వాడు గూగుల్ వాడు అంటాడు డబ్బు కట్టమంటాడు, అంటే రెడ్ కట్టుకుని పోతుండాలి. అప్పుడు మనమే తీసేస్తాం. కనుక అది ఒంటరిగా ప్రాచీనకాలం కంటే పాతకాలం గొప్ప ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే పాతకాలం కొద్దిగా అవుతాయి. కనుక హార్డ్ కాపీగా ఉండండి. మీరు కాలేజ్ పీడిఎఫ్లో పెట్టుకోండి, వేరే విషయం. అది ఇట్లా అంటే దీంట్లో ఉన్నంత వరకు ఎంతమంది అవుతారు హార్డ్ కాపీగా? ఇప్పుడు వారు పెడతారు, యూట్యూబ్లో పెడతారు, నేను ఎంతమంది చూస్తారో చెప్పలేవు. చూసి ఓపెన్ లేవు. పుస్తకం వేస్తే చక్కగా చదువుతారు. ఇప్పుడు నేను నిన్న ఋగ్వేద భాష్య వితరణ ఏదో పుస్తకం చూశాను, ఎవరో నాకు దీంట్లో అందించారు, పుస్తకం ఉంది. దాంట్లో ఒక చిన్న అది కూడా మీకు నిన్న పెట్టాను. అది దీంట్లో పీడిఎఫ్గా ఉన్నది, పీడిఎఫ్ కాదు అది, దాని అంటే పీడిఎఫ్ అన్నారు, అట్లా పీడిఎఫ్గా ఉంది. నేను అది 600 పేజీ చదవంటే నాకు చాలా ఇబ్బంది అయింది. ఎదుర్కోదు, దాంట్లో ఒక విధానం లేదు. ఇప్పుడు మామూలుగా పుస్తకం అంటే దగ్గర ఉంటే ఎన్ని పేజీలు టక్కడగా తీసుకుని చదువుకునేటట్టు ఉంటుంది. తర్వాత దీన్ని హార్డ్ కాపీ తీసుకోవాలి. ఈ పీడిఎఫ్లో చదువుకుంటే వరుసగా నేను 600 పేజీ కావాలంటే ఎంతసేపు పెరగాలి. దాంట్లో ఒక పలానా పాయింట్ చదువుదామంటే చదివేటట్లేదు, అది ఎక్కడ ఉందో ఏ పేజీ ఉందో లేదు. అట్లా కనుక పీడిఎఫ్ అంటే మళ్ళీ హార్డ్ కాపీ బెస్ట్ అనే విధంగా వస్తుంది ఆలోచన. ఈ మధ్య సాహిత్య రంగంలో విమర్శ చాలా తక్కువ ఉన్నదండి, బాగుండట్లా. ఆ విమర్శ ఒకప్పుడు భారతీయులు లాంటి పత్రికలు ఉండేవి, వాటిలో ఆ స్థాయిలో ఇప్పుడు విమర్శలు ఏమి లేవు. విమర్శ లేకపోవడం అనేది పెద్ద లోపం అయింది కవిత్వానికి. లేవు, ఉన్న పత్రికలు కూడా ఈ మ్యాగజైన్స్ అయిపోయినాయి. పరిమాణం ఈ మధ్య వచ్చే ఈ బహుజనవాద సాహిత్యం, ఇట్లాంటి సాహిత్యం తప్ప సవ్యమైన సాహిత్యం ఎక్కడా లేదు, బహుజన కవిత్వం తప్ప. అంతే అంతే. ఇంకా హార్డ్ కాపీకి రావాలి. మీరు చెప్పినటువంటి కూడా మా దగ్గర అంటే ఎందుకంటున్నా అంటే మా దగ్గర ఉండాల్సిన పుస్తకం ఉంటుంది. మీరు చెప్పిన విషయం అంతా కూడా ఇవాడు చెప్పిన వినండి, మళ్ళీ నేను ఇవన్నీ వినాలంటే మళ్ళీ నేను ఆకుండా వారి దగ్గర అటు పెట్టినవన్నీ కూడా వెతుక్కోవాలి, ఇది ఎక్కడెక్కడ మీరు ఏం చెప్పారు అంటాడు. అంతే, అది వారు చేసే సేవ, మీరు చేసే సేవ హార్డ్ కాపీకి కూడా. కాబట్టి వారి సేవ చేసిన సేవ చాలా గొప్పది. వారి అదంతగా వాడు ఎంత కాసం అంత చేస్తూ ఉన్నారు. శతకం రాసే బదులు ఒక మంచి సాహిత్య విమర్శ గ్రంథం రాయండి. అంతే అంతే. శతకం ఏదో మాట్లాడదాం కానీ అంత సామర్థ్యం ఉండాలి. మీరు ఏం రాగలరు అదే గొప్ప సామర్థ్యం. అంటే అంత సామర్థ్యం ఏంది రాశారు చెప్పారు విషయాలు. ముందు కూర్చొని రావడానికి ఇంకా ఎక్కువ ఉంటుంది, ఇంకా ఎక్కువ విషయాలు వస్తాయి. లేదా అవసరం ఉంటే దానికి సంబంధించిన రెఫరెన్స్ ఏమైనా చూసుకొని పెడతారు దాంట్లో.
మ్యాటర్లు కూడా అవసరం ఉన్నటువంటి స్లోగన్ దీని మీద రావాలంటే అప్పుడు తీసి వెతుక్కొని దాంట్లో పెడతారు. ఇట్లా అన్నీ కూడా క్రోడీకరించి పెడుతుంటారు. కూర్చొని రాయడం వేరు. ఇందులో మాత్రం అన్ని శ్లోకాలు ఇట్లా భావగర్భితంగానే ఉన్నాయండి. అన్నిటికీ మనకు అది ఒక్కొక్కరు కనిపిస్తుంది. ఒక్కొక్క శ్లోకం చదివినప్పుడు ఆహా అనిపిస్తుంది. ఆహా అనిపించి ఆ చెరకు తిన్నంత రుచి కనిపిస్తుంది మనకు. వాటికి తెలిస్తే అది అంటే మీరేమనుకోకపోతే నేను రాసిన ఒక పద్యం చదువుతా. ఒక సమస్య పురాణంలో ఆకాశవాణి వాళ్ళు ఒక సమస్య ఇచ్చారు. కవి ఒక్కండను కానరాడు ధరణీ ఖండమునందక్కట అని. సరే కాబట్టి ఏం చేస్తాం, సత్కవి ఒక్కండును, ఈయన మించిన కవి ఎవరూ కనిపించలేదన్నప్పుడు కొందరు కాళిదాసు గురించి, కొందరు ఇంకో నన్నయ్య గురించి, తిక్కన్న గురించి, శ్రీనాథుడి గురించి. నేను అక్కడ కవి అన్నప్పుడు శంకరాచార్యులను తీసుకున్నా. కవులోను ఎల్లరూ బాహ్యగోచరములను కావ్యాళి వర్ణింప మా కవిలోకంబకు శక్తి తేజమును యోగాధార చక్రాళి నీవు అవనించేరని శంకరుండవకుటను వర్ణించినావు. ఇటు సత్కవి ఒక్కండును కానరాడు ధరణీఖండమున దక్కట అని. ఇందాక కటకం వారు అన్నారే, ఆయన శంకరుడు కాబట్టి వర్ణించగలిగాడు అని. ఆ భావం అందులో పెట్టాను. శక్తిని వర్ణించాలంటే ఎవరు వర్ణించగలరు అంటే శంకరుడే వర్ణించగలడు. భాష్యంలో కనిపించేవాడిని ఎవరైనా వర్ణిస్తారు, యోగ చక్రాలను వర్ణిస్తారు శంకరాచార్యులు. అది అద్భుతం అని. కటకవారు ఏంటంటే మీరు ఒక్కరే ఆనందాన్ని అనుభవించక ఆనందాన్ని మాకు కూడా పంచండి, పుస్తక రూపకంగా కూడా బాగుంది మీరే కూడా కాదు. చూస్తున్నా అదే ఏం చెప్తారో ఈరోజు కఠిన సార్ అని వెయిట్ చేస్తున్నాం. దీనిలో కొత్తగా ఇంకేం చెప్తారా అన్నది. మనం కనబడేది వారికి కనబడుతుంది. అదే ఎస్టీ అన్న పదం విశ్లేషణ చక్రవర్తి. ఎస్టీ అన్న పదం నుంచి అయ్యా నాకు పదము వాడినప్పుడు మనకి ఇప్పుడు నూతన బిరుదు ఇచ్చారు శ్రీదేవి గారు, నూతన బిరుదు విశ్లేషణ చక్రవర్తి. ఏమండి నూతన బిరుదు ఇచ్చారు ఉంటుంది విశ్లేషణ చక్రవర్తి. అది ఎప్పుడో ఉందండి వారికి. చక్రవర్తి ఉంది, అది ఉంది అక్కడ సంస్కృతం క్లాస్ లోనే ఇచ్చారు వారికి. అయ్యా నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. రేపటి నుంచి ఎలా క్లాసులకు రాగలో తెలియదు. ఇప్పుడు నెక్స్ట్ పుస్తకం ఏది చెప్పబోతారో బాగా చెప్తే అది నేను తీసుకెళ్ళాలి, కొంచెం పుస్తకం తీసుకెళ్ళడానికి. నెక్స్ట్ కుమార సంగమే చెప్తున్నారా, వేరే ఏదైనా ఇంకే సరిగ్గా చెప్తారో చెప్తే. మళ్ళీ మొదలెట్టు. మళ్ళీ మొదలెడితే ఈ విశ్లేషణలు అన్ని రాసేసుకోవచ్చు. ఆల్రెడీ సగం రాశాను, మిగిలినవన్నీ కూడా రాసుకుని. పట్టువర్ధన్ గారు అంటున్నారు, 2-3 సార్లు అన్నారు, మీరు ఒకటే బ్యాచ్ పట్టుకొని నేడు కూర్చొని ఇంకో బ్యాచ్ వాళ్ళ గత ఏమిటి అన్నారు. ఆ మధ్య మొదటి తగ్గే అప్పుడే అన్నారు. ఇట్లా అంటే అప్పుడు అది క్లోజ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసాం. 2 బ్యాచ్ మీరు వచ్చారు, మరి వీళ్ళని పట్టుకో ఎందుకంటే ఉంటారు ఉంటాడు. ఆయన కొత్త మిగతా వాళ్ళకి వద్దా సంస్కృతం అంటే మళ్ళీ కొత్త నేర్పడం. ఇప్పుడు నేను ఒక డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా పిల్లలకు చెప్పడం కొంచెం నాకు ఇబ్బంది. క్లాస్లో ఉపన్యాసం చెప్పడం కానీ చూద్దాం. ఈ అర్థాన్ని పరిపక్వంగా ఒక మెచ్యూర్డ్ మనస్సే ఆస్వాదించగలరు. ఇలా మీరు మళ్ళీ చెప్పినా చెరుకు రసం ఎన్నిసార్లు తాగినా తీపి తగ్గదు కాబట్టి మీరు ఎన్నిసార్లు చెప్పినా ఓకే. నేను కేవలం నాకు ఇంకో పుస్తకం తీసుకెళ్ళడం కోసం అడిగాను అంతే. మీరు ఇప్పటిప్పుడు అంటే నేను ఇప్పుడేమో అనుకుంటున్నాను, ఏదైనా వీళ్ళ కమిటీ యొక్క నిర్ణయం. 16, 32/8, 32/8, 40 ఉన్నాయి. అంటే 2 నెలలు జనవరి వరకు అయిపోతుంది. ఫిబ్రవరిలో ఏం చెప్తారో అది తీసుకోవాలి. అది నా గోల్, నాది. మీరు ఎప్పుడు వస్తారు? బలైపోతున్నానండి. ఫిబ్రవరి అన్నారు, నన్ను మసిపూసి మారేడుగా చేసి మార్చి దాకా నొక్కేసేటట్టు ఉన్నాడు. ఇందాకనే న్యూస్ చెప్పాడు. నేను ఈ లోపుగా ఏదో ఒకటి వంక పెట్టుకుని వచ్చేయాలి. అసలు రేపు 2 రోజుల్లోనే ఏదైనా వంక పెట్టి ఆగిపోవాలని ప్రయత్నం. జనవరిలోనే వస్తా అంటున్నారు కదా శతావధానం వరకు. రేపు శతావధానానికి రావట్లే, అందరినీ చేర్చడం. ఆ పని అయితే చేస్తున్నా, అక్కడికి వెళ్ళినా కూడా ఆ పని చేస్తాను. ఇవాళే మరి అమ్మగారు మాట్లాడారు. అందుకోసమని ఎప్పుడు వాళ్ళకి అవైలబుల్ గా ఉండేట్టుగా వేరే నెంబర్ తీసుకుని ఎప్పుడు మాట్లాడినా. ఇదైతే ఇంట్లో ఉన్నంతవరకే వాట్సాప్ నాకు అవైలబుల్ ఉంటుంది. అదైతే బయటికి వెళ్ళినా ఏ టూర్లకు వెళ్ళినా కూడా ఇంకో నెంబర్ పెట్టుకునేట్టుగా ఇవాళే మా అబ్బాయి కూడా చెప్పాను, నాకు ఇంకో నెంబర్ కావాలి అని.
అలాగా రానండి ఆ శతావధానానికి అయితే రావట్లా. వచ్చేసేస్తే వచ్చేస్తా ఎవరిది డైరెక్ట్ గా శతావధానం? హాల్లోనే వచ్చి ఎవరిది? దిగిపోతా. ఎవరిది శతావధానం? ఎవరిది? భరత్ శర్మదండి. ఎవరిది శతావధానం? భరత శర్మ ఎక్కడ? బొగ్గులుగుంట మరుమాముల వారు అదే ఇక్కడేనా? ఇక్కడే బొగ్గులకంట హైదరాబాద్. ఆల్రెడీ ఇదివరకు లలితాదిత్య అవి వెరీ గుడ్, జరిగాయి వెరీ కదా బద్దిపర్తి వారివి. అదే అదే. సారస్వత ఆంధ్ర సారస్వత పరిషత్, ఆ, ఆ, తెలంగాణ సారస్వత పరిషత్. ఆ, ఆ. తెలంగాణ సారస్వత పరిషత్. రైట్. నేను మోస్ట్లీ రానులేండి శతావధానం. నేను ఈసారి మిస్ అవుతున్నా, ముఖ్యమైనదే మిస్ అవుతున్నా. మెడ్రాస్ చెప్తున్నారా? మెడ్రాస్ వెళ్తే ఏముందండి, గాలి విజిలేసి అక్కడే దిగిపోవచ్చు సింగపూర్. మెడ్రాస్ వెళ్ళి 2 నెలలు ఉండే సీన్ లేదు. అయినా ఒకసారి వచ్చేస్తాను. ఒరే శతావధానానికి వెళ్ళి వస్తాను రా అని మా అబ్బాయిని బోర్లించి వచ్చేస్తాను. రాలేదులేండి, మరి డబ్బు ఖర్చులు కదా మన వాళ్ళు ఎందుకు. దాని తర్వాత మళ్ళీ నాగపడి శర్మ గారిది కూడా ఉంది అన్నారు కదా. ఎవరిదండి? నాగపడి శర్మ గారిది కూడా ఏదో కార్యక్రమం నాగపల్లి శర్మ గారిది ఈ నెల 21న ఆయనకి పల్లకి సేవ అది రవీంద్ర భారతిలో. ఈ నెలనా? ఈ నెల డిసెంబర్ 21 పెట్టారు కదా ఆల్రెడీ. మీకు కాంట ఇది పంపుతాను ఇన్ఫర్మేషన్. దానికే దెబ్బలాడారు. అది చెప్పడానికి చేస్తేనే రమణ గారితో ఇవాళ నేను తిట్లు తినవలసి వచ్చింది. అమ్మ దానికి ఉండట్లేదా అన్నారు. రెండింటికి ఉండట్లేదు. అది వెళ్ళండి, అందరూ బాగుంటుంది. మీకు పంపుతా తర్వాత పాంప్లెట్ ఫ్లైయర్ పంపుతాను. నేను ఉండను, నేను మళ్ళీ ధర్మపురికి వెళ్ళిపోతున్నాను. ధర్మపురి వెళ్తే మళ్ళీ రండి ఈ నెలాఖరికి ఒకసారి. ఏముంది, మళ్ళీ తర్వాత వస్తుంది అంటే అప్పుడు నేను మీరు మాసిక శతావధానానికి మటుకు రండి, మీ పేరు యాడ్ చేశా. శతావధానానికి వస్తాను. అదే మాసిక ఆ తేదీలలో దగ్గరలో ఉంటుంది. లేదు కదా, నేను గుణించా మీకు 6 తేదీలు అమ్మగారి మాసికం లేదు. అందుకే మీరు రావచ్చని అందుకే మీకు ఫోన్ చేసి అడిగా. నాగపడి శర్మ గారిది అంటే చెప్తాను. తర్వాత నాగపల్లి శర్మ గారు రాలేకపోవచ్చు. 21st అది. జనవరి ఫస్ట్ వీక్ లో రావచ్చు. జనవరి 1st వీక్ వచ్చేయండి. బాగుంటుంది కదా భరశర్మ అవధానం. 2 రోజులేగా. వాడేంటి ఉప్పు నువ్వు తెస్తాడు. భరశర్మ గారికి వస్తాను. భరశర్మ గారు భరతకుమారి గారు అంటే పేరు నాగపడి శర్మ ఇచ్చేసాను గారు. కాబట్టి. ఓకే ఓకే. దానికన్నా వారు మిమ్మల్ని యాడ్ చేయనా? చేయండి, ఈ ఊళ్ళోనే. అక్కడ కాశీ దాకా ఊళ్ళో. వచ్చి హైదరాబాద్ రావడానికి. అలాగే. ఓకే మామూలు ఓకే. తీసేయకండి. కాశీ వద్దు వద్దు అనుకుంటూ ఏమిటి? వచ్చారు. ఏమిటి గంటల వారు? మమ్మల్ని వాడు కాశీయే తీసేయకండి, వద్దు. ఉన్న వాళ్ళని. ఊరుకోండి. తీసే వాళ్ళని ఎవరిని యాడ్ చేయను వీలైనంత వరకు. మరి ఏమో చాలా చొరకేస్తున్నారు, మీరు కనపడరు. భద్రయ్య గారు అది కూడా నా వస్తున్నారు. తప్పు కాదు. మీరు అమ్మో, గంటల వారు ఏమి సాధారణ మనిషి కాదండోయ్. భద్రయ్య గారు కూడా వస్తున్నారు అంటున్నారు. భద్రయ్య శాషీరావు గారిని కరీంనగర్. యాడ్ చేయండి. శాషీరావు గారు కూడా వస్తారు. ఎవరు? వాళ్ళందరూ శాషీరావు వాళ్ళే గారు. ఇదయ్యి వాళ్ళ పేర్లు ఇస్తేనే నేను. అంటే వాడి నేను వల్ల మన రెగ్యులర్ వాళ్ళని వదలకుండా మీరు యాడ్ చేయడం నా కర్తవ్యం. కాదు, మీరు వస్తే చెప్పండి కానీ నేను రికమెండేషన్ చేస్తాను. అదే కదా, అంటే అంటే వాళ్ళందరూ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఇవ్వాలి తప్ప నేను చెప్పలేను. కావాలంటే కార్యక్రమం ఫ్లైయర్ ఉంది, పెడతాను. వస్తారంటే వస్తారు కానీ ఎవరు కదా. ఇస్తానండి. ఎప్పుడండి? ఆచార్య, మీకు అది మన సమూహంలో పెట్టమంటే పెడతాను. దాన్ని బట్టి పేర్లు ఇచ్చే వాళ్ళు ఇస్తారు పెట్టండి. మీ అనుమతితో. అంటే ఇది మన సంస్కృతానికి సంబంధించింది కాదు కాబట్టి నేను 2 రోజులేనా? 9, 10 9, 10 అంటే ఇంటి క్రితం 3 రోజులు 3 ఉండేది. 3 రోజులు. భరశర్మ 3 రోజుల్లో 2 అవధానాలు చేసేస్తాడండి బాబు, దుర్మార్గుడు వాడు. వాడు మహా ఇది వేగం వేగం. బహుశా ఆవృత్తాలు కాకుండా సరాసరి పద్యం చెప్పేస్తాడేమో. అప్పుడైతే 2 రోజులు అయిపోతాయి. ఏం లేదు, చేస్తాడండి. ఏమో వీడికి ఏమో పెడతారో రూల్ కానీ. సారీ, ఒకసారి వద్దిపత్తి వారు కూడా ఆవృత్తాలు లేకుండా చేశాడు ఒకసారి. ఆయన సంగతి చెప్పకండి ప్లీజ్. సంచాలకత్వం వారిదే అండి. నాగపడి శర్మ వద్దిపత్తి గారు వారి సంచాలకత్వమే. ఎవరిది? వద్దిపత్తి వారి సంచాలకత్వం. నాగపడి శర్మ గారు కూడా సహస్రావధానాల్లో, పంచసహస్రావధానాల్లో అడగంగానే ఆశువుగా చెప్పడం అంతే. ఇంకా మళ్ళీ ఆయన దాన్ని ధారణ చేయరండి. నాగపల్లి శర్మ గారు ఎటువంటి దానికి ధారణ చేయరు. ఒక్కొక్క పదం కాదు, అడగగానే మొత్తం పద్యం చెప్పడం అంతే. అంతే. యాక్చువల్ గా క్షిప్రావధానం కింద లెక్క. మన రాజయ్య గారు చేస్తారు కదా క్షిప్రావధానం, ఆయన శతావధానమే క్షిప్రం చేస్తారు. నాగపల్లి శర్మ గారు ధారణ ఉండదు. అదే నాగపడి శర్మ గారు నేను 2 సార్లు సహస్రావధానం, పంచసహస్రావధానం చూశాను. అవును, లేదే బాగుండదండి అవధానం.
దానిలో లేనిదే అవధానం కింద అనిపించదు ఎందుకో. కాకపోతే ఒకటండి, ఆంధ్ర ఆయన రాజకీయ ఆయన అవధానంలో అవధానాలు విమర్శించే పద్ధతి వద్దు కానీ భరత్ శర్మ ఆ, చాలా చక్కగా చేస్తాడు, 2 రోజుల్లో పూర్తి చేస్తాడు, అంతవరకే. ఆ శాస్త్రావధానం వారు అట్లా ఎందుకు పెట్టుకున్నారంటే అది నెల రోజు 2 నెలలు అయ్యేటువంటిది మళ్ళీ ధారణకి వీళ్ళు ఎవరు ఉండాలి, వాడు చేశారో లేదో తెలియదు, మొత్తానికి ఎవరిది వాళ్ళు ఆ రోజు కావడం కాగానే వాళ్ళు సన్మానించి పంపించడం, ఏనాడు కానాడు ఎప్పటికప్పుడే కార్యక్రమంగా వాళ్ళని సన్మానించి పంపించడం, మళ్ళీ తెల్లారి కొత్త వాళ్ళు. ఎందుకంటే అది అక్కడ ఇబ్బందికరమైన, అందరినీ ఉంచలేరు, అందరిని రమ్మనలేరు కనుక ఏనాడు వాడు ఆనాడికి అయిపోతుంది అనమాట. అట్లా వాళ్ళ ముందనే ఆనాడు సమస్య ఇవ్వాలని నింపేయడం, అట్లా మొత్తం ఒక దాదాపు 100 మంది అవుతుండారు, అయిపోతుండే అట్లా మనం యాడ్ చేయండి శ్రీదేవి గారు. ఎవరిని ఇంటి ద్వారా రెండు ఆల్రెడీ యాడెడ్, ఇవాళ 15 మందిని యాడ్ చేశా. రిమూవ్డా? ఇంటికి వస్తాను రా గంటల వారు, మీ ఇంటికి వస్తారు రేపు. వాడిపళ్ళ వారు కూడా చేయండి. యాడ్ చేయండి. వాళ్ళకి చెప్పండి. ఓకే చేశారా? చేసేస్తా, ఇప్పుడు మాట్లాడుతూ చేసేస్తా. యాడ్ చేసేయండి. యాడ్ చేయండి. ఓకే తర్వాత ఇంకెవరు వాళ్ళు ఉంటే వాళ్ళ భరతం వరకు వస్తాయి. అంటే మన రెగ్యులర్ వాళ్ళు వదలకుండా ఫస్ట్ చేసేస్తే మిగిలిన వాళ్ళు రికమెండేషన్ మీద వచ్చే వాళ్ళు వాళ్ళందరూ ఉంటారు. ఫస్ట్ మన అవధానాల్లో ఉండే వాళ్ళు ఎప్పుడు ఉండేట్టుగా ఫస్ట్ ప్రిఫరెన్స్ అక్కడ శ్రీదేవిని పిలుస్తారు వాళ్ళు, అంతే. నిన్న మీరు లేరు, మిమ్మల్ని గుర్తు చేసుకున్నారు ఎవరు? లేక నిన్న అవధానంలో. నేను రాలేకపోయినా. నాన్నగారు 3 రోజులు బట్టి నాన్నగారు కొంచెం ఎగ్రెస్ గా ఉన్నారు, అగ్రెసివ్ గా, అందుకని అక్కడ ఉండవలసి వచ్చింది. అక్కడ ఉండి నేను అవధానాల్లో దేంట్లో పార్టిసిపేట్ చేయలేను. నేమని వారు అన్నారు లేఖని సామ్రాజ్యం లేదు, అందుకొరకు మన ఎవరి పద్యాలు వాడే, ఎవరు పృచ్ఛకులు వాడే రాసుకోవాలి బాగా పంపించండి అన్నారు. వాళ్ళైతే అలా చేస్తారు, నేనైతే అన్ని రాస్తా. నేను చాలా మిస్ అయ్యాను యాక్చువల్ గా గాయత్రి అక్కది. నాన్నగారి దగ్గర ఉండిపోవాల్సి వచ్చింది 2-3 రోజులుగా. సరే అండి, మరి వాటికి సరే, మీరు ఏం చేస్తారంటే బుధవారం లోపుగా నాకు నెక్స్ట్ ఏం చెప్తారో చెప్పాలి. గురువారం ఉదయం నుంచే మాయమైపోతాను నేను. ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వాళ్ళు నిర్ణయం చేసి చెప్పండి నాకు. సరే, అంటే మీరు పెడతారనుకోండి ఏ ఏ సబ్జెక్ట్ అనేది, నాకు పుస్తకం ఉంటేనే చాలా బాగుంటుంది అది. అంటే మీకు అది లేకపోతే పీడిఎఫ్ ఉండేది చూస్తాం, పీడిఎఫ్ మిస్టేక్ పుస్తకం చేతిలో పట్టి చదివిన తృప్తి అండి పీడిఎఫ్ లో ఉండదండి. పీడిఎఫ్ ప్రింట్ చేసుకోవచ్చు మీకు అంత అవసరం అంటే. అక్కడ పోయి కూడా ఇక్కడ లభ్యం కానప్పుడు అక్కడ పోయిన తర్వాత నిర్ణయం అయితే అక్కడే మీరు పుస్తకం ప్రింట్ చేసుకోవచ్చు. ఇన్ని పేజీలని ఆ పేజీ ఈ పేజీ వరకు అంటే సరిపోతుంది, అన్ని ప్రింట్ చేసుకోవచ్చు. ఎక్కువ మీకు అవసరం లేదు. మీరు మ్యూట్లో ఉండి మాట్లాడతారు. చూస్తా, వీళ్ళంతా పరిగెత్తుకు రావడానికే ప్రయత్నిస్తా. ఓకే, సరే గురుగారు. సరే, అంటే ఇప్పటికీ ఇంకా 30 రోజులు పైగా ఉంది. ఇప్పుడు 30 శ్లోకాలు కదా, 60 శ్లోకాలు అయిపోతున్నాయి. 31 ఉన్నాయి ఇంకా, ఇవాళ 31, ఇంక 29 ఉన్నాయి. 29 మన పుస్తకం దీంట్లో 60 శ్లోకాలు ఫిబ్రవరికి అయిపోతున్నాయి, మార్చికి మళ్ళీ మొదలవుతాయి ఏదైనా. అందుకని ఇందాకనే చూసా ఎన్ని శ్లోకాలనే వేరే పుస్తకం ఏం తీసుకురాని, అది అందుకంటే ఏం లేదు. అమరు కోసం అవన్నీ పట్టుకెళ్ళను, అన్ని పట్టుకెళ్ళి చాలా పెద్దది అయిపోతుంది నాకు లగేజ్. సరే, బుధవారం లోపుగా సరే అయితే ఆచార్యులు గారు చెప్పినట్టుగా కమిటీలో అందరూ నిర్ణయించండి ఏంటి అనేది. నేను ఆ పుస్తకం పట్టుకెళ్ళడానికి నాకు సాయం చేయండి అందరూ. సరే, అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. స్వస్తి ప్రజాభి పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. శుభరాత్రి. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలు. ఏం చేస్తున్నాను.